బిడ్డను బలిచ్చిన తల్లికి ఉరిశిక్ష పడ్డదట. సూర్యాపేట 1వ అదనపు జిల్లా జడ్జి సంచలన తీర్పు. దోషం పోతుందనే మూఢనమ్మకంతో మహిళ ఆ కిరాతకానికి పాల్పడ్డదట. దేవుండ్ల పటాల ముందు 7 నెలల కూతురు గొంతు కోసి హత్య చేసిందట. జ్యోతిష్యుడు చెప్పింది విని యూట్యూబ్లో చూసి దారుణం. మేకలపాటి తాండాలో 2021 ఏప్రిల్లో ఈ ఘటన జరిగిందట. ఎంత ఘోరం! బిడ్డను చంపిందట. వాడెవడో జ్యోతిష్యుడు. పాపం చదువురాని అమాయకులు ఎవడెవడో మాటలు నమ్మితే ఈ పరిస్థితి. ఆమెకి ఉరిశిక్ష పడ్డది. ఇప్పుడు కూతురిని చంపిన భారతి ఆ తర్వాత భర్త కృష్ణ మీద కూడా దాడి చేసిందట. హత్య కేసులో అరెస్ట్ అయి ఆమె 2023లో బెయిల్ పైన విడుదలైంది. పెద్ద మనుషులు ఒప్పించడంతో భారతిని ఆమె భర్త కృష్ణ ఇంటికి తీసుకుపోయిందట. అతడు నిద్రపోతున్న సమయంలో రాడ్డుతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించిందట. ఈ కేసులో ఆమెకు హుజూర్ నగర్ సబ్ కోర్ట్ 7 ఏడాది పాటు జైలు శిక్ష కూడా విధించిందట. మరి అత్త సైకోలా తయారైపోయినట్టుందిగా. సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పిచ్చింది. మోతే మండలం మేకలపాటి తాండాలో మూఢనమ్మకాలతో కూతురిని బలిచ్చిన తల్లికి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి డాక్టర్ ఎం శ్యాంశ్రీ శుక్రవారం తీర్పిచ్చారు. 2021 ఏప్రిల్లో జరిగిన ఘటనలో జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది. సూర్యాపేట జిల్లా మోతే మండలం బుర్కచెర్ల ఆవాస గ్రామమైన మేకలపాటి తాండాకు చెందిన బానోతు భారతి అలియాస్ లాస్యా అలియాస్ బుజ్జి 32 ఏళ్ళట. డిగ్రీ బీఎడ్ కంప్లీట్ చేసిందట. వామ్మో, చదువుకున్న పిల్లే. ముందుగా మహబాద్ జిల్లాకు చెందిన వ్యక్తితో ఆమెకు పెళ్ళయిందట. విడాకులు తీసుకుందట. అనంతరం చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న మేకలపాటి తాండాకే చెందిన బానోతు కృష్ణను రెండో పెళ్లి చేసుకుందట. పెళ్లికి ముందు నుంచే ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను నాటు వైద్యులకు చూయించేవారట. సర్పదోషం ఉందని ఒక జ్యోతిష్యుడు చెప్పడంతో భారతి రకరకాల పూజలు చేస్తూ గడిపేదట. ఒక పాప పుట్టినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదట. అదే సమయంలో గతంలో జ్యోతిష్యం చెప్పిన వ్యక్తి తాండాకు వచ్చిందట. సర్పదోషం పోవాలంటే ఏం చేయాలి అని అతన్ని భారతి అడిగిందట. బిడ్డను బలివ్వాలని సలహా ఇచ్చిందట. వాడేవాడో మరి, వాని కూడా లోపలేయాలి, వానికి ఉరిశిక్ష చేయాలి. అప్పటి నుంచి యూట్యూబ్ చూస్తూ వారంలో 3 రోజులు నాగపూజలు చేసేదట. భర్త అత్త ఎన్నిసార్లు చెప్పినా ఆమెలో మార్పు రాలే. మానసిక సమస్యలతో బాధపడుతూ మూఢభక్తితో పూజలు చేస్తూనే ఉండేది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 2021 ఏప్రిల్ 15వ తేదీన సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో భారతి పూజలు మొదలుపెట్టింది. తన 7 నెలల కూతురు గొంతు నాలుక కోసి దేవత పటాల ముందు బలిచ్చింది. నా బిడ్డను చంపేశా, నాకిక ఎలాంటి దోషం లేదు అంటూ కేకలు వేసిందట. అనంతరం అదే గ్రామంలోనే తన పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ 7 నెలల చిన్నారి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నది. భర్త కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. సొంత కూతురిని హతమార్చిన ఈ ఘటన సంచలనంగా మారింది. కేసు విచారణ మొదలైనప్పటి నుంచి జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ప్రత్యేక శ్రద్ధ వహించారట. ఎంత ఘోరం అండి ఇది. అంటే ఆమె మానసిక ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది, చంపేసింది.